రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు గంట. హాయ్ గైస్, మన చింతకాయలో ఈరోజు ముఖ్య తిరుపతి అందరికీ పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి స్టడీ చైర్స్ అందజేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు. తిరుపతి ఇలాంటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా యూత్ ఉంటే కూడా ఇలా ముందుకు వచ్చి అందరికీ స్టూడెంట్స్కి అందరికీ ఏమన్నా చేయాలని ఉంటే చేయొచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందుకు వచ్చిన మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు. మనకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ చైర్ మరియు మెటీరియల్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వార్డు మెంబర్స్ అయినటువంటి కాటారపు రాజమౌళి గారు, ముఖ్య కవిత, ముఖ్య తిరుపతి గారు మనకు పాఠశాలకు మన 10వ తరగతి విద్యార్థులు మంచి రిజల్ట్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనకు స్టడీ చైర్స్, స్టడీ మెటీరియల్స్ ఇవ్వడానికి సిద్ధపడిన యాక్చువల్గా అదే రోజు ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ రోజు అవి డెలివరీ కాక ఈ రోజు మనకు పాఠశాల అందించడానికి, పాఠశాలలో విద్యార్థులకు అందించడానికి రావడం జరిగింది. గట్టిగా అదేవిధంగా మన సీనియర్ ఉపాధ్యాయురాలైనటువంటి శారదా మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరు. సంతోష్ మెడికల్ వాళ్ళు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొట్టాలి. చిన్న మరి మంచి కార్యక్రమం. ఎందుకంటే మంచి రిజల్ట్స్ రావాలంటే చాలాసేపు కూడా కూర్చొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. కూర్చొని చదవడం అంటే ఈ చైర్స్ అనేటువంటి కంఫర్ట్గా ఉండవు. కాబట్టి మీ బాధలు చూడలేక వారికి వాళ్ళే మన విలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు మంచి రిజల్ట్స్ పొంది మన విలేజ్కి మంచి పేరు తీసుకొస్తారనేటువంటి ఉద్దేశం కొద్దీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వారు చెప్పినటువంటిది ఇంకా స్టడీ మెటీరియల్స్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డోనర్స్ మాట్లాడడానికంటే ముందుగా మన పాఠశాల తరఫున మన హెచ్ఎం గారు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీకు కూడా మంచి రిజల్ట్స్ కావాలనేది కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి ఆలోచనతోని తమ ఊరిలో ఉన్నటువంటి పాఠశాల పిల్లలకు ఉపయోగపడేలా ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో 10వ తరగతి పిల్లలకి స్టడీ టేబుల్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి డోనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి. మీకు ఎల్లప్పుడూ మా పాఠశాల రుణపడి ఉంటుంది సార్. ఇదే విధంగా మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా దాత దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు అడిగితే కానీ పెండింగ్ పెట్టుకుంటూ ఉండడం జరుగుతుంది. మేము అడగకుండా కూడా ముందుకు వచ్చి మరి మాకు పాఠశాల విద్యార్థులకు స్టడీ చైర్స్ ఇవ్వడం కావచ్చు, మెటీరియల్స్ ఇవ్వడం కావచ్చు చేసినందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీ స్టెప్ చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా మా పాఠశాలకు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డోనర్ అయినటువంటి ముఖ్య తిరుపతి గారిని మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ ఉద్దేశం ఏంటంటే, మీకు ఎగ్జామ్లు దగ్గరికి వచ్చినాయి, టైం కూడా చాలా తక్కువ ఉన్నది. అందువల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి సార్ వాళ్ళతో మాట్లాడిన విధంగా మీకు మెటీరియల్స్ స్టడీస్ చైర్లు అందజేయాలని అనుకున్నాం. కొద్దిగా ట్రాన్స్పోర్ట్ లేట్ అయింది. 26 రోజే రావాలి అనుకున్న టైంకి రాక వాళ్ళు కొద్దిగా ఇబ్బంది చేసారు, డిలే అయింది. అందులో మేడారం ఇట్లా జాతర ఏమన్నా లేట్ అయింది. ఇవాళ చేసి వచ్చినాయి. ఇంకొక 2 డేస్లో మెటీరియల్స్ కూడా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే రేపటి రోజున మీకు ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా మేము చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇస్తున్నా అందరికీ కృతజ్ఞతలు. విద్యార్థులంతా కూడా ఒకరు వచ్చి మాట్లాడాల్సింది.
స్టడీ స్టేజ్ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాయి. చదువుకొని మంచి రిజల్ట్స్ తెస్తామని చెప్తున్నాం. 500 ఎబో తెచ్చుకుంటామని. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి మీకు మెటీరియల్ అందిస్తున్నారు కాబట్టి ఆ మెటీరియల్కు ప్రతిఫలం కూడా ఆశించడం జరుగుతుంది. ఎందుకంటే ఊరికనే ఉండడం కాదు, మరి వాళ్ళంతా మీరు ఏదో సాధిస్తారని ఇస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మంచి రిజల్ట్స్ కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అమ్మాయిల నుంచి ఒక్కరు మెటీరియల్స్ ఇచ్చారు, మేము మంచిగా చదువుకొని ఊరికి మంచి పేరు తెస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనకు స్టడీస్ చైర్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పిల్లలు 10th క్లాస్ పిల్లల లాస్ట్ ముగ్గురు కొన్ని తీసుకురాల్సింది. నెక్స్ట్ రెడీ, నెక్స్ట్ అమ్మాయి రెడీ. నెక్స్ట్ మాట్లాడకండి. రైట్, అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ కూడా మా విద్యార్థులను అందించాల్సిందిగా కోరుకుంటూ, మా విద్యార్థులు కూడా మీరు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్తారని, మంచి రిజల్ట్స్ కూడా పొందుతారని మా పాఠశాల తరఫున తెలియజేస్తున్నట్టు. థ్యాంక్ యూ.